వెల్కమ్ బ్యాక్. పంట పండించడానికి ఎంత కష్టపడ్డారో ఆ పంటను అమ్ముకోవటానికి కూడా రైతులు అంతే తంటాలు పడాల్సి వస్తుంది. ఐకేపీ సెంటర్లో ధాన్యం కొనుగోలు చేయటం లేదంటూ యాదాద్రి జిల్లా బూదాన్ పోచంపల్లి మండలంలోని జూలూరు గ్రామ రైతులు రోడ్డెక్కారు. వారం రోజులుగా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో నిన్న కురిసిన అకాల వర్షానికి ధాన్యం మొత్తం తడిసి ముద్దైందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు జరిపేంత వరకు ధర్నా విరమించేది లేదంటూ చౌటుప్పల్ నుంచి జూలూరు వెళ్లే రహదారిపై కంప చెట్లు వేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దాంతో రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నల్గొండ జిల్లాలో పంట నష్టం, రైతుల ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. ఇందులో నిన్న రాత్రి అకాల వర్షంతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అంతా కూడా తడిసి ముద్దైంది. కనీసం వ్యవసాయ శాఖ అధికారులు కానీ, మార్కెటింగ్ శాఖ సంబంధించిన అధికారులు కానీ రైతులు ఇంకా కన్నెత్తి చూడడం లేదు. ధాన్యం కొనుగోలు కూడా సరిగా చేయట్లేదంటూ రైతులు రహదారిపైన ధర్నాలు చేస్తా ఉన్నారు. ప్రస్తుతం చౌటుప్పల్ రహదారి, అదేవిధంగా పోచంపల్లి మండలం జూలూరు గ్రామంలో రైతులు రోడ్డు కడ్డంగా కంప చెట్లను వేసి మరి ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. నారాయణపురం మండల కేంద్రం కూడా ఒక్కసారిగా రైతులు రహదారిపైన ధర్నా చేస్తుండడంతో ఎక్కడికక్కడ వాహనాలను కూడా నిలిచిపోయాయి. ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు చేస్తూ వాటిని లారీల ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తే ఎప్పటికప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉండేది. కానీ 10 రోజులు అవుతున్నా ధాన్యం కొనుగోలు చేయట్లేదు. కొన్నటువంటి ధాన్యాన్ని కూడా లిఫ్ట్ చేయకుండా లారీల సమస్య ఉంది, గన్ని బ్యాగుల సమస్య ఉందంటూ అధికారులు నానబెడతా ఉన్నారు, తాత్సారం చేస్తా ఉన్నారు. దీంతో అకాలంగా కురుస్తున్నటువంటి వర్షాలతో తామంతా కూడా నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందుతా ఉన్నారు, తల్లడిల్లిపోతా ఉన్నారు. ఆరుగాల పంటలన్నీ కూడా పంట వర్షంలో తడిసి ముద్దవుతుండడంతో నీట కొట్టుకుపోతుందో రైతులు ఆవేదన చెప్పలేనంతగా ఉంది. ఇప్పటికే అకాల వర్షాలు లేక ఇప్పటికే భూగర్భ జలాలు అరకొరగా మాత్రమే రైతులు పండించారు. కష్టపడి పండించినటువంటి పంటను కూడా ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయకపోవడం, ఆ కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించకపోవడంతో ఈ సమస్య ఎదురవుతుందని కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఏ ఒక్క మంత్రి కానీ ధాన్యం కొనుగోలు కేంద్రాల వంక చూడట్లేదు, రైతుల బాధ చూడట్లేదు. ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు పైన సమీక్ష చేయాల్సినటువంటి కలెక్టర్లు కూడా ఈ ఎన్నికల బిజీలో పడి ఎన్నికలు ఇవన్నీ అంటూ తాత్సారం చేస్తా ఉన్నారు, రైతుల్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. అంతిమంగా మేమే నష్టపోతా ఉన్నాం, రైతులమే ఈ బాధలు పడతామని కూడా ప్రతి ఒక్కరు కూడా రైతులు ఆవేదన చెందుతా ఉన్నారు. ప్రస్తుతానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లాలో యాదాద్రి ఇక్కడికక్కడ దాదాపు ఒక 30 ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తడిసినట్టుగా చెప్తా ఉన్నారు. రైతులందరూ కూడా వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు మరొకసారి ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. సింధూరా. థ్యాంక్ యూ రాము.